నమస్తే అండి, మీ పేరు? లక్ష్మణ. పత్తి వేసిన తర్వాత మీకు ఏమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఓనర్ లేక నష్టమే. కౌలు చేసుకుంటున్నారా, మీ సొంత పొలమా? కౌలేనా? కౌలు మీరు ఎంత ఇవ్వాలి వారికి? కౌలు అంటే ఎకరకు 4,000 లేక. ఎకరకు 4,000 కావచ్చు, మంచి పొలం అంటే 5,000 కూడా కావచ్చు. 4,000 అయితే ఇస్తాం కదా. ఈసారి కూడా మరి మీరు అనుకుంటున్నారా వర్షాలు పడవచ్చు అని అనుకుంటున్నారా? చెప్పలేము, గ్యారంటీ చెప్పడానికి రాదు. పడతామని చేస్తాం, తర్వాత పోయినసారి లాగా చేస్తే కూడా మనం ఏం చేయలేము. నష్టపోవాల్సిందే ఇంకా దానికి ఏం మనం అభ్యంతరం లేదు. సో ఇప్పుడు ఏ పంట వేయాలనుకున్నారు మీరు? ఇప్పుడు ఆంజాలు వేయాలి, పత్తి వేయాలి. ఇప్పుడు మీరు ఎంత పొలం లీజుకు తీసుకొని చేస్తున్నారు? కౌలుకు తీసుకొని ఎంత పొలం చేస్తున్నారు? 10 ఎకరాలు. మీరు ఎక్కడ తీసుకుంటారు విత్తనాలు? బూత్కూర షాపులో చేస్తాం. బూత్కూర మొలకపోవడం అట్లా ఏమైనా జరిగినాయా? విత్తనాలు మంచిగా బాగానే మంచిగా. 10 ఎకరాలు అంటున్నారు, అయితే మీకు ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుండొచ్చు అందాదా సుమారుగా? ఇప్పుడు పత్తి ఎకరాకి పత్తి కలుపు తీయడానికి గానీ వాళ్ళు దూకడానికి గానీ ఎంత మంది పడతారు? కలుపుంది అనుకో, ఒక 5 మంది ఇస్తారు ఎకరా. ఒకసారికి మాత్రం 5 మంది ఇస్తారు. అట్లా ఎన్నిసార్లు తీయాలా? అట్లా 3 సార్లు తీయాలి. 3 సార్లు అంటే ఒక మనిషికి 400 ఎక్కేసుకున్నా 2,000 అవుతుందానే. 3 సార్లు అంటే 6,000 వాళ్ళకే అయిపోతుంది. చిన్న గుండికి వేసినప్పుడు ఒక రోజు మీరు పాయడానికి ఎంత అవుతుంది మీకు? చిన్న గుండికి ఒక రోజు ఒక ఎకరానికి పాయడానికి మీకు ఎంత తీసుకుంటారు మీరు? గడానికి ఇంకా 2,000 ఉంది. 2,000. అట్లా ఎన్నిసార్లు వాస్తారు? అట్లా 3 సార్లు 4 సార్లు కొట్టాలి. ఒక ఎకరాకి పంట అయిపోయేలోపు 4 సార్లు వాస్తారు. 4 రోజులు 8,000 దానికే ఖర్చు అవుతుంది. ఇప్పుడు నాటుకు వాళ్ళకు కట్టేయడానికి అప్పుడు ఎంత కావచ్చు? అప్పుడు 200 లేక తక్కువ రాదు. ఊళ్ళో అయితేనే 250 ఇట్లా, బయటకి వెళ్ళి 300, మళ్ళీ ఆటో చార్జ్. ఒక ఎకరాకి ఎంత మంది దాకా తీయొచ్చు? ఎకరాకి అంటే 8 మంది అయితే తీస్తారు. 8 మంది అట్లా 2-3 సార్లు తీస్తారు ఒక ఎకరాకి? 3 సార్లు 4 సార్లు అవుతుంది. 4 సార్లు అవుతుంది. పత్తి వాళ్ళకి గుంటకవాడానికి 8,000, కలుపు తీయడానికి 6,000. ఇదండి రైతన్నల పరిస్థితి. మనకు ఒక ఎకరాకి సుమారుగా తీసుకున్నట్లయితే మనకు 30,000 దాకా అయితే ఖర్చు అవుతుంది. సో అందుట్లో మనం వర్షాలు దేవుని దయల సక్రమంగా పడితేనే రైతన్న గడ్డకు పడే అవకాశం ఉంది. అంతంత మాత్రమే కనుక వర్షాలు కనుక పడితే ఆ 30,000 ప్లస్ మీద పడినట్టే ఇక్కడ ఏదైతే కౌలు ఒప్పుకుంటారో ఆ కౌలు కూడా మీద పడినట్లే. సో ఈ విధంగా రైతన్నలు వేస్తే కష్టాలతోనే వాళ్ళు ఎప్పటికైనా వర్షం పడుతుందనే నమ్మకంతోనే చేస్తూనే ఉన్నారు. సో రానున్న రోజులైతే చూడాలి ముందు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి అయితే. సో ఇది మీరు కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న వారు కొన్ని మెలకువలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. థ్యాంక్ యూ. జై కిసాన్, జై జవాన్. నమస్తే.